హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నెల్లూరు అమ్మాయిని. మా ఊర్లోనే ఒక పేదవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు అంటే చెట్లమ్మటి కాయలవి అమ్ముకొచ్చుకొని తింటారు గదా! అప్పుడు కాలంలో జరిగిన ఒక చిన్న స్టోరీ అనమాట. అయితే ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉండేవాళ్ళనమాట. భార్యాభర్తలుంటే రోజు షికారుకెళ్ళేవాడనమాట వాళ్ళ భర్త. షికారుకెళ్ళి కుందేళ్ళు అవే అడవి జంతువులు చిన్న చిన్నవి ఉంటాయి గదా! అవి తీసుకొచ్చేవాడనమాట. తీసుకొచ్చి అందరూ పిల్లలు నలుగురు పిల్లలనమాట. పిల్లలు పనుకున్నాక వాళ్ళేం చేశారు, అప్పుడు అవి కోసి కూరొండుకొని ఇద్దరు వాళ్ళ భర్త భార్యని అడిగేవాడంట. "నీకు ముక్కలిష్టమా? పులుసిష్టమా?" అని అడిగేవాడనమాట. అయితే వాళ్ళావిడ అడిగేదంట, పులుసు బావుంటదా? ముక్కలు బావుంటదా? అని అడిగేదంట. అయితే వాళ్ళ ఆయన ఏం చెప్పేవాడంట, ముక్కలు ఉడికి పులుసులోకి అదంతా సారమంతా దిగి పులుసు బాగా టేస్ట్‌గా ఉంటది. ముక్కలేమి అంత టేస్ట్ ఉండవు. పులుసే బావుంటది అని చెప్పిండంట వాళ్ళ భర్త. అట్లా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు వాళ్ళ భర్తేమో ముక్కలు, వాళ్ళ భార్య ఏమో పులుసు తింటా వచ్చారనమాట. అయితే ఒకరోజు ఏమైంది, ఈమె ఆ పులుసు ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చూద్దామని పులుసు తీసుకున్నప్పుడు చిన్న ముక్క నోట్లో పడిందనమాట. నోట్లో పడినప్పుడు కొంచెం టేస్ట్ అనిపించింది. అరే! బావుందే అని ఇంకా 2 ముక్కలు తీసుకొని తిని చూసిందనమాట. ఇంకా బాగున్నాయని అట్టటట మొత్తం ముక్కలన్నీ తినేసిందనమాట. ఆయనేం చేశాడు, అప్పుడు కాలంలో ఒక కొంచెం మందేసి ఆమెనొచ్చి పిలిచాడనమాట. "ఏమే కర్రీ తీసుకురా, ఇద్దరం పంచుకొని తిందాము" అని చెప్పాడంట. చెప్తే వాళ్ళ ఆవిడ ఏం చేసింది, అన్నం వేసి అవునా కర్రీ తీసుకొచ్చిందంట. కర్రీ తీసుకొస్తే, ఏవండి నేను ఈరోజు ముక్కలు తిన్నాను, నువ్వు ఈరోజు పులుసు తిను, నేను ఎందుకో ముక్కలు తినాలనిపించి తిన్నాను అంటే, సరే అని అన్నం వేయమని చెప్పాడంట. అన్నం వేయమని చెప్పి, అవునా అన్నంలో ఇంకొంచెం అని పులుసు మొత్తం పోపించుకొని ఆమెన ఆ కోపం తట్టుకోలేక వాళ్ళ ఆవిడ నెత్తి మీద వేసేసాడనమాట. అయితే నేనేం చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే, అప్పుడు కాలం ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే అంత అమాయకురాలనమాట. అప్పుడున్న ఆడవాళ్ళు. మగవాళ్ళు చూసావా, చికెను పులుసు బాగుంటుందా, ముక్కలు బాగుంటుందా అని పాపం అడిగి అనేవాళ్ళు. ఒక్కరోజు తినేలకి వాళ్ళ భర్త ఆ పని చేశాడనమాట. నేనేం చెప్పొస్తున్నానంటే, అప్పుడు ఆడవాళ్ళు అంత అమాయకుల ఆడవాళ్ళనమాట. ఆ కాలంలో అలా ఉండేవాళ్ళు.